హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భూమి గగన్ను తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్ ఒక దగ్గర ఆటో ఆఫ్ చేస్తాడు. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఆటో దిగుతారు. డ్రైవర్ భూమి గగన్ దగ్గరకు రాగానే, బాబాయ్ మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని భూమి చెప్తూ ఉంటుంది. మీ ఇద్దరు కూడా కరెక్ట్ జోడీలా ఉన్నారు. మీ ప్రేమను ఎవరు విడదీయలేవరు, సంతోషంగా ఉండండమ్మా అని చెప్పి ఆటో డ్రైవర్ భూమి గగన్లకు చెప్తూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ బాబాయ్, మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు అని భూమి అంటూ ఉంటుంది. సరే అమ్మా, జాగ్రత్త, నేను బయలుదేరతాను అని ఆటో డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బావా, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు, రా బావా వెళ్దాం అని భూమి గగన్ని తీసుకొని ఎదురుగా కనిపిస్తున్న హోటల్ దగ్గరకు వెళ్తుంది. గగన్ చేతికి ఉన్న బేడీలు కనిపించకుండా టవల్తో కట్టి పెడుతుంది. ఇక గగన్ మొహాన్ని నీళ్లు తీసుకొని శుభ్రంగా కడిగేస్తుంది. హోటల్ దగ్గరకు వెళ్ళి టిఫిన్ ఎంత అని అడుగుతూ ఉంటుంది. 50 రూపాయలమ్మా అని షాప్ అతను చెప్పగానే, 50 రూపాయలా, 50 రూపాయలు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. టిఫిన్ ఇవ్వమంటారమ్మా అని షాప్ అతను అడగగానే, వద్దులే, ఒక కాఫీ ఇవ్వండి, ఒక 2 బిస్కెట్స్ ఇవ్వండి అని భూమి అంటుంది. ఇంకా అతను ఒక కాఫీ ఇచ్చి 2 బిస్కెట్స్ ఇస్తాడు. భూమి కాఫీ తీసుకొని గగన్ దగ్గరకు వస్తుంది. గగన్కి కాఫీలో బిస్కెట్స్ కలిపి తినిపిస్తూ ఉంటుంది. ఇక గగన్ కూడా, భూమి నువ్వు కూడా తిను, ఉదయం నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదా అని చెప్పి భూమికి గగన్ తినిపిస్తూ ఉంటాడు. ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలా బిస్కెట్స్ తినిపించుకుంటూ ఉంటారు. అప్పుడే సూర్య తన టీంతో అటుగా వెళ్తూ భూమి గగన్లను చూస్తాడు. భూమి గగన్ ఇక్కడే ఉన్నారు, ఈసారి ఎట్టి పరిస్థితిలో ఆ భూమి గగన్ తప్పించుకోవడానికి వీల్లేదు, గన్ను గురిపెట్టండి కానిస్టేబుల్స్ అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. ఇక సూర్య తన టీం మెంబర్స్ అందరూ కలిసి గగన్కి గన్ను గురిపెడతారు. ఇక అప్పుడే ఆ హోటల్ దగ్గరికి కాఫీ తాగటానికి భూమి గగన్లకు సూర్యకు మధ్యలో ఒక కారు వచ్చి ఆగుతుంది. సమయానికి ఈ కారు వచ్చింది, తొందరగా పదండి, వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంది అని సూర్య అంటాడు. ఇక సూర్య తన టీం మెంబర్స్ని తీసుకొని కారు యువతలకి వచ్చేసరికి అక్కడ భూమి గగన్ కనిపించరు. ఇదేంటి, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పి సూర్య అంటాడు. సార్, వాళ్ళు మనల్ని చూసేసినట్టున్నారు, తప్పించుకున్నారు సార్ అని కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి ఉండరు, పదండి వెళ్ళి వెతుకుదాం అని చెప్పి సూర్య అంటాడు. సూర్య తన టీం మెంబర్స్తో భూమి గగన్లను వెతుకుతూ ఉంటాడు. భూమి గగన్ ఇద్దరు కూడా తప్పించుకొని పారిపోతూ ఉంటారు. ఇక మరోవైపు నక్షత్ర అపూర్వకు ఫోన్ చేస్తుంది. బేబీ, ఆ కేపీ చచ్చాడా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. మమ్మీ, మావయ్య చచ్చిపోలేదు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు బేబీ, ఆ కేపీ చచ్చాడు అనుకున్నానే అని అపూర్వ అంటుంది. లేదు మమ్మీ, మావయ్య హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, మీరా అత్తయ్య గగన్ బావ ఈ యాక్సిడెంట్ చేయించాడు అనుకొని గగన్ బావపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. బేబీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మరి గగన్ తారల పెళ్ళి జరిగిపోయిందా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. బావ కరెక్ట్గా ఆ తార మెడలో తాళి కట్టే సమయానికి పోలీసులు వచ్చి గగన్ బావను అరెస్ట్ చేస్తా అన్నారు మమ్మీ. ఆ పూరి మెడలో అయితే ఆ ధ్రువ తాళి కట్టేశాడు, కానీ గగన్ బావ మాత్రం ఆ తార మెడలో తాళి కట్టలేదు మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఆ గగన్ తార మెడలో తాళి కట్టుంటే ఆ భూమి జీవితాంతం ఏడుస్తూ ఉండేది, అది చూసి నేను సంతోషపడేదాన్ని అని అపూర్వ అంటూ ఉంటుంది. మమ్మీ, ఇప్పుడు నాతో పాటు ఆ గగన్ కూడా అయితే పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడనమాట అని అపూర్వ అంటుంది. లేదు మమ్మీ, మండపంలో చెర్రీ ఫాగ్ రిలీజ్ చేశాడు మమ్మీ, ఆ సమయంలో భూమి గగన్ బావ ఇద్దరూ కూడా తప్పించుకున్నారు మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. పోలీసు వాళ్ళు భూమి గగన్లను పట్టుకోలేదా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు మమ్మీ, ఇంకా దొరకలేదంట, కానీ ఈలోగా కృష్ణప్రసాద్ మావయ్య స్పృహలోకి వస్తే నాకు యాక్సిడెంట్ చేసింది గగన్ కాదని చెప్తాడు కదా మమ్మీ, గగన్ బావకు శిక్ష పడదు కదా మమ్మీ, ఇక తార పెళ్ళి ఆగిపోయినట్టే మమ్మీ, ఇక భూమి గగన్ ఒకటైపోతారు అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. బేబీ, డోంట్ వరీ, నేనున్నాను కదా చూసుకోవడానికి, నేను చెప్పినట్టు చెయ్యి, ఆ గగన్ జీవితాంతం జైల్లోనే ఉండిపోతాడు అని చెప్పి అపూర్వ అంటుంది. ఏం చేయాలి మమ్మీ అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అపూర్వ ఏదో చెప్తూ ఉంటుంది, అదంతా మనకు వినిపించదు. సరే మమ్మీ, కాకపోతే నాకు కొంచెం భయంగా ఉంది అని నక్షత్ర అంటుంది. భయం ఏం లేదు నక్షత్ర, ఎవరికి ఎలాంటి అనుమానం రాదు,
వెళ్ళు, నేను చెప్పినట్టు చెయ్యి అని అపూర్వ అంటుంది. సరే మమ్మీ, పని పూర్తయ్యాక ఫోన్ చేస్తాను అని చెప్పి నక్షత్ర ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు శారద హాస్పిటల్కు వస్తుంది. మీరా శారదను చూసి, రామ్మ మహాతల్లి రా, నీ కొడుకేమో నా భర్తను చంపాలని చూశాడు, నువ్వేమో ఆయన్ని చూడటానికి వచ్చావా, లేకపోతే నీ కొడుకు పూర్తిగా చంపలేదని మిగిలిన సగాన్ని చంపడానికి వచ్చావా అని మీరా అడుగుతూ ఉంటుంది. మీరా అలా మాట్లాడుకు, గగన్ ఎప్పటికీ అలాంటి పని చెయ్యడు, గగన్కి ఆయనపై కోపం ఉందే కానీ చంపాలన్నంత కోపం లేదు మీరా అని శారద చెప్తూ ఉంటుంది. ఇలాంటి మాటలు చెప్పే ఆయన్ను మీ వైపు తిప్పుకున్నారు అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. అన్నయ్య, ఇది నా కళ్ళ ముందుంటే నేను ప్రశాంతంగా ఉండలేవను, దీన్ని ఇక్కడి నుంచి పంపించేయండి అన్నయ్య అని మీరా అడుగుతూ ఉంటుంది. శారదా, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇప్పటికే నా చెల్లి కృష్ణప్రసాద్ని చూసి ఏడుస్తూ ఉంది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. శరత్చంద్ర గారు, మీకు దండం పెడతాను, ఒక్కసారి ఆయన్ని చూడనివ్వండి, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను అని శారద అంటూ ఉంటుంది. మంచిగా చెప్తుంటే అర్థం కావట్లేదా, మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి నడు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఈరోజు నేను ఆయన్ని చూడకుండా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను, ఆయన్ని చూశాకే వెళ్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. దాంతో మీరా శారద చంప మీద కొడుతుంది. నువ్వు కొట్టినా చంపినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను మీరా, ఆయన చూశాకే వెళ్తాను అని శారద ఏడుస్తూ ఉంటుంది. నీలాంటి దానికి మంచిగా చెప్తే అర్థం కాదే అని చెప్పి మీరా శారద మెడ పట్టుకొని హాస్పిటల్ నుంచి బయటకు గెంటేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు నక్షత్ర ఎవరూ చూడకుండా కృష్ణప్రసాద్ రూమ్లోకి వెళ్తుంది. దిండు తీసుకొని కృష్ణప్రసాద్ మొహం మీద పెట్టబోతూ ఉంటుంది. సారీ మోయా, నువ్వు బ్రతికుండటం వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు, నువ్వు చచ్చిపోతే గగన్ బావకు శిక్ష పడుతుంది, గగన్ బావకు శిక్ష పడాలని నాకు కూడా లేదు, కానీ భూమి జీవితాంతం కుమిలి కుమిలి ఏడవాలంటే గగన్ బావకు శిక్ష పడాలి, గగన్ బావ జీవితాంతం జైల్లోనే ఉండాలి, అప్పుడే ఆ భూమిని చూసి మేము సంతోషపడతాము, సారీ మోయ అని నక్షత్ర కృష్ణప్రసాద్ మొహం మీద దిండు పెట్టి గట్టిగా నొక్కేస్తుంది. దాంతో కృష్ణప్రసాద్ గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. కాసేపటికి కృష్ణప్రసాద్ చచ్చిపోతాడు. అమ్మయ్య, మమ్మీ చెప్పినట్టుగా ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా పని ఫినిష్ చేశాను అని నక్షత్ర మనసులో అనుకుంటూ కృష్ణప్రసాద్ రూమ్లో నుంచి ఎవరూ చూడకుండా బయటికి వచ్చేస్తుంది. కాసేపటి తర్వాత డాక్టర్లు వస్తారు. కృష్ణప్రసాద్ని చెక్ చేయడానికి కృష్ణప్రసాద్ రూమ్లోకి వెళ్తారు. ఇదేంటి ఈయన ఇలా ఉన్నారు అని డాక్టర్ మనసులో అనుకొని పల్స్ పట్టుకొని చెక్ చేస్తారు. కాసేపటికి డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్, మా ఆయనకి ఎలా ఉంది, కొంచెమైనా పర్వాలేదా అని మీరా అడుగుతూ ఉంటుంది. సారీ మేడం, ఆయన చనిపోయారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, ఆయన చనిపోవడం ఏంటి అని మీరా అడుగుతూ ఉంటుంది. అవును మేడం, ఆయన ట్రీట్మెంట్కి సహకరిస్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తే మామూలు మనిషి అవుతారు అనుకున్నాను, ఉన్నట్టుండి ఏమైందో కూడా మాకు అర్థం కావట్లేదు, ఆయన చనిపోయారు అని డాక్టర్ చెప్తూ ఉంటారు. దాంతో మీరా ఏడుస్తూ, అన్నయ్య ఆయన చనిపోయారంట అన్నయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర మీరాని ఓదారుస్తూ ఉంటాడు. ఇంకా శారద హాస్పిటల్ బయట నుంచొని ఏడుస్తూ ఉంటుంది. మీరా శారదను దూరం నుంచి చూసి, అన్నయ్య ఆయన చచ్చిపోవడానికి కారణం వీళ్ళే అన్నయ్య, ఆ గగన్ గాడు తప్పించుకున్నాడేమో కానీ ఈ శారదను అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ గగన్ ఎక్కడ ఉన్నా బయటికి వస్తాడన్నయ్య అని చెప్పి మీరా అంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే, ఈ శారదను అరెస్ట్ చేపిస్తే ఖచ్చితంగా గగన్ ఎక్కడ ఉన్నా బయటికి వస్తాడు తల్లిని కాపాడుకోవడం కోసం అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. వెంటనే ఎస్పీ సూర్యకు ఫోన్ చేస్తాడు. గగన్ దొరికాడా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. లేదు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. కేపీ చనిపోయాడు, కేపీని చూడటానికి ఆ శారద హాస్పిటల్కు వచ్చింది, హాస్పిటల్ బయటే ఉంది, ఆ శారదను అరెస్ట్ చేస్తే ఎక్కడ దాక్కున్నా కూడా గగన్ బయటికి వస్తాడు, ముందు ఆ పని చేయండి అని శరత్చంద్ర పోలీసు వాళ్లకు చెప్తూ ఉంటాడు. ఇంకా దాంతో వెంటనే ఎస్పీ సూర్య హాస్పిటల్ దగ్గరకు వస్తాడు. శారద గారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తూ ఉంటారు. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు, నేనేం చేశాను అని శారద అంటూ ఉంటుంది. కృష్ణప్రసాద్ గారు చనిపోయారు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. నో, అలా జరగటానికి వీల్లేదు, ఆయన చనిపోరు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. లేదు, ఆయన చనిపోయారు, ఇప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, గగన్ యాక్సిడెంట్ చేసి తప్పించుకున్నాడు, మిమ్మల్ని గగన్కి బదులుగా అరెస్ట్ చేస్తున్నాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే గగన్ ఎక్కడ ఉన్నా బయటికి వస్తాడు అని ఎస్పీ సూర్య చెప్తూ ఉంటాడు.
ప్లీజ్ ఎస్పీ గారు, పాత కక్షలను మనసులో పెట్టుకొని ఇలా చెయ్యకండి అని శారద అంటుంది. పాత కక్షలను మనసులో పెట్టుకొని ఏం చెయ్యట్లేదు. కృష్ణప్రసాద్ గారికి యాక్సిడెంట్ చేసింది గగన్ అని మీరా గారు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ప్రకారమే గగన్ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాము. కానీ గగన్ తప్పించుకున్నాడు. ఆ గగన్ని బయటికి తీసుకురావడం కోసమే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్ ఏంటి చూస్తున్నారు? వెంటనే ఈవిడ చేతికి బేడీలు వేయండి అని సూర్య చెప్తూ ఉంటాడు. దాంతో కానిస్టేబుల్స్ శారద చేతికి బేడీలు వేస్తారు. ఏమండి అని శారద గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.